అడుగుతుంది నిన్నే కదా, చెప్పు. నోరు తెరిచి సమాధానం చెప్పు. సమాధానం చెప్పు అంటే నేనేం చెప్పనమ్మా? నాకు తెలిస్తే కదా చెప్పగలను. నగలు దొంగిలించింది కాకుండా ఎంత పొగరుగా మాట్లాడుతుందో చూడండి. అందరూ కలిసి నీలవేణిని టార్గెట్ చేస్తున్నారా? భయపెట్టాలని చూస్తున్నారా? చెప్పండి. చెయ్యని తప్పుని ఒప్పుకునేలా చేస్తున్నారు. నువ్వనుకున్నట్టు నీ భార్య ఏమీ అమాయకురాలు కాదు బాబు. తనని ఇక్కడెవరూ భయపెట్టట్లేదు. చాలా తెలివిగా ప్లాన్ చేసి ఈ నగలన్నీ దొంగిలించి దాచిపెట్టింది. అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా ఒక గుడ్డి నమ్మకంతో నీలవేణి ఏం చేయలేదు అని ఎలా చెప్తున్నావు? ఎందుకంటే తనేంటో నాకు తెలుసు. తనకి దొంగతనం చేయాలనే ఆలోచనే ఉంటే ఇన్ని రోజుల నుంచి ఈ ఇంట్లోనే ఉందిగా. ఇంకెన్ని వస్తువులు దొంగతనం చేయాలి, ఇంకెన్ని దాచిపెట్టాలి? కానీ అలా చేయలేదే. పాపం, ఇంట్లో నా భార్య స్థానంలో ఉన్నా కూడా ఆ హోదా అనుభవించకుండా ఒక పని మనిషిలా, ఒక బానిసలా ప్రతి పని తనే చేస్తూ సైలెంట్ గా ఉంది కదా. ఏ నిలవేణి, నిన్ను ఎవరు ఎన్నన్నా తలదించుకునే ఉంటావా? నేను చేయలేదు అని గట్టిగా చెప్పలేవా? నీకు ఈ దొంగతనానికి ఏ సంబంధం లేదని కొట్టినట్టు చెప్పొచ్చు కదా. ఏంటి తారక్, అది మాతో గొడవ పడేలా నువ్వే దాన్ని రెచ్చగొడుతున్నావు? లేదు, మీ దాడి నుంచి తనని కాపాడుకోమని చెప్తున్నాను. కాపాడుకోవాలా? మేమేమైనా సింహాలమా పులులమా తనని వేటాడడానికి? అవును, మీరు అదే చేస్తున్నారు. లేదు లేదు, అంతకంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ కలిసి తనని వేటాడుతున్నారు. నువ్వు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావన్నయ్యా. ఎవరదే?